నేను మీ యశమోని రాధాకృష్ణ. వెల్కమ్ టు అడుగు టీవీ. బి మారుతిరావు ఈరోజు మన గెస్ట్ ఆయన. హలో సార్. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. ఎలా సార్, ఎలా పాసిబుల్ అయింది మీకు 150 గంటల పాటు? అంటే సాధారణమైన విషయం కాదు. 150 గంటల పాటు అంటే దాదాపు ఒక 7-8 రోజులు ఉంటుందా? 7 రోజులు. 7 రోజుల పాటు నిర్విరామంగా ఉపన్యాసం ఎలా పాసిబుల్ అయింది సార్? అది గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా నేను టీచింగ్ ఫీల్డ్కి వచ్చిన కొత్తలోనే రోజు ఒక 10 పీరియడ్లు చెప్పేవాడిని క్లాస్. 10 పీరియడ్స్, 10 డిఫరెంట్ సబ్జెక్ట్స్, మళ్ళీ సేమ్ సబ్జెక్ట్స్ కాదు, 10 ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చెప్పేవాడిని. అయితే 2001లో నేను టీచింగ్ ఫీల్డ్కి వచ్చాను. 2006లో నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. రోజు 10 పీరియడ్స్ చెప్తాను కదా, ఒక రోజు ఒక 12 అవర్స్ చెప్పి చూద్దామని చెప్పి 12 అవర్స్ చెప్పాను. స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేసరికి పర్లే బాగానే చెప్పేసాను, అయిపోయింది. సో అంతటితో ఆగకుండా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నాకు ఆలోచన ఏమొచ్చిందంటే దీన్ని పొడిగించుకుంటూ వెళ్దామని వచ్చింది మొత్తానికి. సో పొడిగించుకుంటూ వెళ్దామని చెప్పి నెక్స్ట్ 2007లో 15 అవర్స్ చెప్పాను. ఆ తర్వాత ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ 18 అవర్స్ చెప్పాను. దాని తర్వాత వచ్చేసరికి 24 అవర్స్కి వెళ్ళాను. సో 24 అవర్స్కి వెళ్ళినప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. నేను 24 అవర్స్ చెప్పగలుగుతానేమో కానీ పిల్లలు కూర్చుంటారా? మరి పిల్లలు కూర్చోకుండా మనం బెంచీలకైతే పాఠం చెప్పాలి. మరి పాఠం చెప్పాలి అంటే పిల్లలు కంపల్సరీ కావాలి, మరి స్టూడెంట్స్ కావాలి అంటే ఎట్లా అని చెప్పి నా అనుకున్నటువంటి ఒక 4-5 మంది విద్యార్థులకు రిక్వెస్ట్ చేశాను. అరే బెట 24 అవర్స్ మీరు కూర్చోండి. 24 అవర్స్ మీరు కూర్చున్నట్లయితే మీకు రేపు మార్నింగ్ ఏం కావాలంటే అది ఇస్తాం. చిన్న పిల్లలకి ఇప్పుడు స్కూల్కి వెళ్తే చాక్లెట్ ఇస్తామంటే ఎట్లా వెళ్తారో ఇక అట్లా వాళ్ళకి ఏదో రిక్వెస్ట్ చేస్తాం. సో నా యొక్క ఆ క్లాస్కి దాదాపు ఒక 150 మంది విద్యార్థులు వచ్చారు. అవుట్ ఆఫ్ 150 స్టూడెంట్స్లో సింగిల్ స్టూడెంట్ కూడా ఇంటికి వెళ్ళిపోలేదు. 24 అవర్స్ కంటిన్యూగా కూర్చున్నారు. అమ్మాయిల పేరెంట్స్ నైట్లో వచ్చారు వాళ్ళని తీసుకెళ్దామని, కొందరు వచ్చి వాళ్ళు కూడా కూర్చున్నారు ఒక హాఫ్ అన్ అవర్. కూర్చొని వాళ్ళు ఏమన్నారంటే అరే బెట మార్నింగ్ రండి అని చెప్పేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఏమొచ్చింది అంటే పిల్లలకు మనం ఎంతసేపు అయినా క్లాసెస్ చెప్పొచ్చు.